ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే జీవితానికి గ్యారెంటీ అని భావించిన రోజులు. నెలకు లక్షల జీతాలు, విదేశీ అవకాశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్, క్యాంపస్ ప్లేస్మెంట్లు, ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉండాలనే కల. కానీ ఇప్పుడు అదే ఐటీ రంగం భయంతో వణికిపోతోంది. లే ఆఫ్స్ ప్రకటనల భయంతో ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఒకప్పుడు ప్రాజెక్ట్ మెయిల్స్ కోసం ఎదురు చూసిన ఉద్యోగులు ఇప్పుడు హెచ్ఆర్ మెయిల్ ఎప్పుడు వస్తుందోనన్న భయంతో గుండె దడతో బతుకుతున్నారు. ఎందుకంటే 2026లో ప్రపంచ టెక్ ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ సంక్షోభం మొదలైంది. ఆ షాక్ను తాజాగా మరింత పెంచింది కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోందని రిపోర్ట్లు చెప్తున్నాయి. అందులో ఎక్కువ మంది భారతీయులే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 70% మంది ఇండియాలోనే పనిచేస్తున్నారు. ఇది సాధారణ ఖర్చు తగ్గింపు కాదని కంపెనీ చెప్తోంది. ప్రాజెక్ట్ లీప్ పేరుతో ఏఐ ఆధారిత భవిష్యత్తు మోడల్కు మారాలని నిర్ణయించుకుంది. అంటే ఇకపై మనుషుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ పెట్టుబడులు పెట్టబోతున్నారు. దీనికోసం ఉద్యోగులను తగ్గించి 2026లోనే $200 నుంచి $300 మిలియన్ వరకు సేవింగ్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. ఎందుకంటే కాగ్నిజెంట్ నష్టాల్లో లేదు, కంపెనీ ఆదాయం పెరిగింది. $5 బిలియన్ పైగా రెవెన్యూ కూడా వచ్చింది. భారీ డీల్స్ కూడా పెరిగాయి. అయినా వేలాది ఉద్యోగులను తొలగిస్తోంది. అంటే ఇప్పుడు కంపెనీలు నష్టాల్లో ఉన్నందుకు ఉద్యోగులను తీసేయడం లేదు, ఏఐ వల్ల మనుషుల అవసరం తగ్గిపోతూ ఉండడమే అసలు కారణంగా కనిపిస్తోంది. నిజానికి 2026 ప్రారంభం నుంచే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇదే చేసింది. ఈ ఏడాది తన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 23,000కు పైగా తగ్గిందని రిపోర్టులు చెప్తున్నాయి. ఫ్రెషర్ల ఆన్ బోర్డింగ్ ఆలస్యం అవుతుంది. కొత్త నియామకాలు నెమ్మదించాయి. మధ్యస్థాయి ఉద్యోగులపై ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలని ఒత్తిడి పెరిగింది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ కంపెనీలు కూడా భారీగా ఆటోమేషన్ వైపు వెళ్తున్నాయి. సపోర్ట్ జాబ్స్, టెస్టింగ్, మాన్యువల్ ప్రాసెస్లు, రిపిటేటివ్ కోడింగ్ పనులు క్రమంగా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ అసలు షాక్ అమెరికాలో కనిపిస్తోంది. మెటా ప్లాట్ఫామ్స్ వేలాది మంది ఉద్యోగులను తగ్గిస్తూ ఏఐ డేటా సెంటర్లపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. కంపెనీకి ఇప్పటికే ఒక స్పష్టమైన సందేశం వెళ్ళిపోయింది. ఇకపై భారీ ఉద్యోగ బృందాల కంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమని చెప్పాయి. అమెజాన్ ఇప్పటికీ అనేక డివిజన్లలో ఉద్యోగులను తగ్గించింది. ఒరాకిల్, సేల్స్ ఫోర్స్, స్నాప్, హెచ్పి లాంటి కంపెనీలు కూడా ఉద్యోగాల కోతలు, హైరింగ్ ఫ్రీజ్లు, ఏఐ రీస్ట్రక్చరింగ్ల వైపు వెళ్లాయి. రిపోర్ట్ల ప్రకారం 2026లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 90,000కు పైగా టెక్ ఉద్యోగాలు మాయమయ్యాయి. అంటే 90,000 కుటుంబాల భవిష్యత్తు, 90,000 మంది ఈఎంఐలు, 90,000 మంది కలలు బుగ్గిపాలయ్యాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జీవితాంతం సేఫ్ అని నమ్మిన వాళ్ళు ఇప్పుడు తమ ల్యాప్టాప్ బ్యాగ్ చూసినా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంతకు ముందు రెసెషన్ వచ్చిందంటే కంపెనీలు కొంతకాలం ఉద్యోగులను తీసేసి మార్కెట్ బాగుపడితే మళ్ళీ హైరింగ్ చేసేవి. కానీ ఇప్పుడు ఏఐ ఒక కొత్త ప్రమాదాన్నే తీసుకొచ్చింది. ఒక ఏఐ టూల్ 5గురు చేసే పనిని 1 నిమిషంలో పూర్తి చేస్తే ఆ 5గురిని కంపెనీ మళ్ళీ ఎందుకు తీసుకుంటుంది? అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను వెంటాడుతున్న ప్రశ్న. అందుకే ఇకపై డిగ్రీ ఒక్కటే సరిపోదు, కోడింగ్ ఒక్కటే సరిపోదు, 10 సంవత్సరాల అనుభవం కూడా సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఏఐ ప్రతి నెలా మారుతోంది. ప్రతి వారం కొత్త టూల్స్ వస్తున్నాయి. కంపెనీలు మనుషుల కంటే వేగంగా మారిపోతున్నాయి. ఇక భవిష్యత్తులో ఐటీ రంగం పూర్తిగా మారిపోవచ్చు. చిన్న టీంలతో పెద్ద ప్రాజెక్టులు పూర్తవుతాయి. హ్యూమన్ సపోర్ట్ తగ్గిపోవచ్చు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు భారీగా మాయమయ్యే ప్రమాదం ఉంది. ఫ్రెషర్లకు అవకాశాలు మరింత కష్టమయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ కళలతో చేరేవారు. కానీ ఇప్పుడు అదే విద్యార్థులు ఒక ప్రశ్న అడుగుతున్నారు: 4 ఏళ్లు చదివాక ఉద్యోగం ఉంటుందా? అదే 2026లో టెక్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద భయం.